అయ్యా నేను కాశీలో ఉండి అమ్మవారి దగ్గర నాగసాధువుల దగ్గర తీసుకున్న దీక్షతోటి ఈ క్షేత్రం పరంపరాల నడిపిస్తున్న భయ్యా. నేను ఏ రోజు ఒక పూజలు చేసి కూడా పైసలు తీసుకోను భయ్యా. నా భక్తులందరికి అడగండి, నా భక్తులు కూడా వేల వేల మీద ఉన్నారు. చెప్పండి ఏం న్యాయం? అంటే వ్రతాలు చేస్తాము, వ్రతాలకు ఇంత ఛార్జ్ లేదు, యజ్ఞాలకు ఛార్జ్ లేదు. గురువులు నాగసాధువులే వచ్చి ఇక్కడ యజ్ఞాలు చేసిపోయి అమ్మవారు లోపల కూర్చొని తపస్సు చేసిన స్థానం ఉందని చెప్పిపోయిన స్థానం ఇది. ఈ స్థానానికి రేపు వేల వేల మంది వస్తున్నారు. ఈ స్థానానికి స్థానం సరిపోతుందా? మాకు న్యాయం చేయండి. మేము ఇదే మాట మీద నుంచున్నాము, కానీ మమ్మల్ని లేనిపోని నిందలు పెట్టుకుంటూ మేము ఏ ఆర్ఎస్ఎస్ వాళ్ళని తిట్టలేదు. అమ్మ సాక్షిగా చెప్తున్నాం, ఏ భూమి మేము అమ్మలేదు. అమ్మ సాక్షి ఈ అపనిందలు పాలు చేసి మాకు ఎవరు సహాయం చేయొద్దని వీళ్ళే ఉంటున్నారు, వీళ్ళే చేస్తున్నారంటే మళ్ళీ 1994లో కూడా మేమే వచ్చినాం. నాన్న వచ్చి మా వైష్ణవి అమ్మవారి దగ్గర హనుమంతుడు ఉన్నట్టే బయట హనుమంతుడు స్వయంగా వచ్చి ఆర్తి ఎంతమంది వచ్చి అమ్మ నువ్వే అమ్మవారిని ఇక్కడ ఆశీర్వాదం తీసుకొని పోతారు. మాకు ఈ గతి ఆ తండ్రి శ్రీరామ ఎక్కడున్నావు నాయన? మాకెప్పుడు మేమెప్పుడు అమ్ముడు పోలేమయ్యా. మా అవతారాలు చూడండి, మమ్మల్ని తొమ్మి చూస్తే పావులెత్తు బంగారం కూడా రాదు భయ్యా. ఈ అమ్మల సాక్షిగా మేము ఎప్పుడు ఏది బిజినెస్ లీడా దేవుణ్ణి అడ్డు పెట్టుకొని కూడా చేస్తలేము. ఎందుకు మాకు ఈ గతి? కానీ ఈ రోజు ఈ భక్తురాలు ఏడిపిస్తున్నారే, వాళ్ళకి ఏ గతి అవుతుందో, వాళ్ళకి ఏ గతి చేస్తుందో ఈమె. అమ్మ తొందరగా శీఘ్రంగా ఏదో ఒకటి అయినా తల్లి దేవబెట్ట, శీఘ్రంగా ఏదో చేయి మాట, న్యాయమే చెయ్యి. అధర్మా జోడించు తల్లి. చెప్పాలి నువ్వే ఉన్నవాళ్ళు బతుకుతున్నదానికి ఎవరెవరితో కొట్టిపిస్తున్నావు, ఎవరెవరితో ఎంటికల్లా ఆగిపిస్తున్నావు, ఎవరెవరితో పొరలాడిపిస్తున్నావే తల్లి. నువ్వు ఎక్కడున్నావే అమ్మా? ఉన్నావా లేదా? నిన్ను నమ్ముకొని బతుకుతున్నావు నారాయణ.